వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెయిర్ గ్రోత్కి ఒక ప్యాక్ అండి, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండి. దీని బెనిఫిట్స్ అంతా నేను తర్వాత చెప్తాను మీకు. ఈరోజు నేను ఇడ్లీకి నానబెట్టినప్పుడు కొన్ని తీసుకుని సపరేట్గా నానబెట్టుకున్నానండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్, ఇంకొక 1 స్పూన్ మెంతులు, పెద్ద టేబుల్ స్పూన్తో తీసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేయాలండి. సో మందార పూలు 4 to 5 ఉంటే వేయండి, లేకపోతే పర్వాలేదు పూలు. ఇదంతా మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా మంచిగా ట్వైస్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఫుల్గా వాటర్ పోసేసి నానబెట్టేసేయాలి. రేపు మార్నింగ్ చూపిస్తానండి. నేను ఇప్పుడు ఇడ్లీ చేసేటప్పుడు మినప్పప్పు తీసుకొని ఇలా సపరేట్గా నేను రెగ్యులర్గా యూస్ చేస్తుంటానండి. ఈ ప్యాక్ని వీక్లీ ట్వైస్గా ఇలా మనం ఓవర్ నైట్ నానబెట్టేసాక ఇది మార్నింగ్ అండి. సో మార్నింగ్కి ఫ్లెక్స్ సీడ్స్ ఇవంతా నానబెట్టాం కాబట్టి ఇలా జెల్లీ జెల్లీగా అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం. చూడండి, జెల్లీ ఫామ్లో ఉంటుంది. మినప్పప్పు ప్రోటీన్ అండి. ఇంకా మెంతుల గురించి అయితే అందరికీ చాలా బాగా తెలుసు. మెంతులు హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తుంది. మెంతులలో డాండ్రఫ్ పోతుంది, హెయిర్ కూడా మంచిగా గ్రోత్ ఉంటుంది. ఇంకా ఫ్లెక్స్ సీడ్స్లో హెయిర్ గ్రోత్ ఇస్తుంది, ఫ్రీజీ హెయిర్ ఉండదు, బౌన్సీనెస్ ఉంటుందండి. ఇది రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ పెడితే మంచిగా రిజల్ట్స్ ఉంటుంది. మేము రెగ్యులర్గా పెడుతూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను. ఇంకా మందారం పువ్వు గురించి అయితే అందరికీ తెలిసిందే. అది మనకు ఒక గాడ్ గిఫ్ట్ హెయిర్ గురించి స్పెషలీగా. ఇలా మంచిగా మెత్తగా పేస్ట్లా మిక్సీ వేసేసుకోవాలండి. మనం ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కంపల్సరీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఈ ప్యాక్ ఒక 1/2 అవర్ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవాలండి, మనం రెగ్యులర్గా యూస్ చేసే షాంపూతోనే.